ఆహా! ఇన్నొద్దులకు సర్కారు పెట్టిన మహాలక్ష్మి పథకం గీ రాఖీ పండుగ నాడు అక్క చెల్లెళ్లకు ఇంకెక్కువ పనికొచ్చింది. ఈ పథకం షాల్ గాకముందే అది ఎట్లయితది, నడవది, అది ఇది అని ప్రతిపక్షం లడాయి పెట్టుకుంటే చాలైనంక కొందరు ఆడోళ్ళు పంచాదులు పెట్టుకుర్రు. కొప్పులు పట్టుకొని కొట్లాడిర్రు గూడా. కానీ గీ రాఖీ పండుగ నాడు ఫ్రీ బస్ పథకం ఎంత అక్కరైందో మీరే చూడుర్రిగ. వారే వా ఇది కదా రికార్డ్ అంటే. ఇప్పుడు ఎవలంటారో మహాలక్ష్మి పథకం ఉత్త దండుగా అని. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చుడుతోనే ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్ చాలు చేసింది. ఇక అది ఏమంట షురువు అయిందో కొప్పుల నడుమ పంచాదులైనాయి, పార్టీల నడుమ కొట్లాటలైనాయి. అయినా కూడా తగ్గేదేలే అన్నట్టు సర్కార్ గీ పథకం మటుకు ఆపలే. ఎన్ని పంచాదులైనా ఎన్ని కొట్లాటలైనా ఫ్రీ బస్ పథకం అయితే ఆపేదేలే అన్నట్టు ఉరుకుతున్నందుకు ఈ రాఖీ పండుగ మంచి పేరు తెచ్చింది. అది ఎట్లా అంటారా, నిన్న పండుగ నాడు అక్క చెల్లెళ్ళంతా అన్నదమ్ములకు రాఖీ గట్ట పోతారు కదా, దానికి ఈ మహాలక్ష్మి పథకం అక్క చెల్లెలకు మస్తు ఆసరైంది. ఇది ఏదో మీది మాటలకు చెప్తున్న మాట కాదు, పక్కా లెక్కలతోనే చెప్తున్నాం. నిన్నొక్కనాడే 64 లక్షల మంది దాకా ఆర్టీసీ బస్సులో తిరిగితే అందులో ఉత్త మహాలక్ష్ముల లెక్కనే 42 లక్షల దాకుంది. అంటే చూడుర్రి ఏ తీర్ల అక్కడికి వచ్చిందో గీ పథకం. ఈ లెక్కన చూస్తే వచ్చిన కట్నాలన్నీ బస్సు ఛార్జీలకే పోకుట ఫ్రీ బస్సు బాగానే మందిని పండుగ నాడు నిమ్మలం చేసింది. ఇలా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను కూడా మెచ్చుకోవాల్సిందే. పండుగ నాడు కూడా డ్యూటీలెక్కి బస్సులో వచ్చిన అక్క చెల్లెలను తోడ ఉట్టినోళ్ళ లెక్కనే దొలకపోయినందుకు సర్కారు కూడా మెచ్చుకుందాలను. ఇక ఇది చూసినాక ఇప్పుడు అనుర్రి మొన్నేమో అంటారు కదా ఫ్రీ బస్ గురించి, నోరొస్తలేదా ఎట్లా అనుకుంటా దెప్పి ఓడుస్తుంది మన సర్కారు. ఏ పథకం అయితే ఏంది గాని పబ్లిక్ ఆసరైతే చాలు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు అంతా. తెలంగాణ కాంగ్రెస్ లా పదవుల సిచ్చు రేపుతున్నట్టే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఆంధ్ర మూలాలున్న వెంకటస్వామిని నియమించేసరికి లోకల్ క్యాడర్ గుస్సా అవుతుందని తెలుస్తుంది. ఓట్లు మనయి సీట్ల ఆలక అని గరమైతుండ్రట. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవి కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నట్టే ఉన్నది. ఆంధ్ర మూలాలున్న వెంకటస్వామి అనేట ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టింది హైకమాండ్. ఆయన ఆంధ్రాలున్న చీరాల అని చెప్తున్నారు. తెలంగాణలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఒక్కరికి లేదా, తెలంగాణలో కర్వేర్రా అని సొంత పార్టీలో గరమైతురని అంటున్నారు. ఇదే ముచ్చట మీద ఢిల్లీలో రాహుల్ సార్ కు సీఎం రేవంత్ సార్ కు లెటర్ రాసిర్రు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. తెలంగాణలోకే పదవి కట్టబెట్టాలి గానీ పరాయ రాష్ట్రం నుంచి వలస వచ్చిన లీడర్లు కట్టబెట్టొద్దు సార్ అని ఉత్తరం రాసిర్రు. అయితే ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా నియమితులైన వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేయాల్సింది ఉండే. అయితే ఇట్లా అంతటా వ్యతిరేకత వస్తుందని ఇయాలని పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇక నవేటోలము కూడా బోర్ల పడ్డట్టు తెలంగాణలో లీడర్లే లేనట్టు తెలంగాణ అసెంబ్లీ కోట రాజ్యసభ సీటునేమో రాజస్థాన్ కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి కట్టబెట్టిరు. ఇప్పుడు ఎన్ఎస్ఏ పదవినేమో ఆంధ్రానే కప్ప చెప్తున్నారు. కోట్లాది మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది పరాయలో నెత్తి మీద పెట్టుకునే తందుక అని ప్రతిపక్ష పోలు గరమెత్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో సమర్థులుంటే పరాయ రాష్ట్ర పోలకు పదవులు ఎట్లా వస్తాయని తెప్పొడుస్తున్నారు. కందగలేందుర్ద కత్తిపీటకి ఎందుకన్నట్టు కాంగ్రెస్ క్యాడర్ కు కాంగ్రెస్ లీడర్లకు లేని బాధ ప్రతిపక్ష పోలకి ఎందుకో అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక